నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బీసీలపై కాంగ్రెస్కి ఎంత కపట ప్రేమ ఉంది అనేది నేను చాలా క్లియర్గా ఈ వీడియో ద్వారా మీకు అందిస్తా. బీసీల గురించి పాపం బీసీలకు అత్యధిక రాజ్యాధికారాలు ఇవ్వాలని ఈ మధ్య కాలంలోనే మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ఇగో రాహుల్ని కాదంటే మరణ శాసనమే అని బెదిరించి మరీ వచ్చిండ్రు. మరి నిజంగా బీసీల మీద అంత ప్రేమ ఉంటే ఈరోజు భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థిగా బీసీ బిడ్డ రాధాకృష్ణన్ గారిని నిలబెడితే కాదు అని ఎన్డీ కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎందుకు నిలబెట్టారు? అంటే పదవుల దగ్గరికి వచ్చేసరికి మీ మాట ఒక రకంగా ఉంటుందా? బీసీలకు నిజంగా మీరు అంటే ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా చెప్తున్నా. మొత్తం లోక్సభ రాజ్యసభ ఎంపీలు ఓటేస్తారు. ఈ ఉపరాష్ట్రపతి ఎంపికకు సంబంధించి మొత్తం 782 సీట్లు ఉన్నాయి. ఇందులో 392 ఎవరికి వస్తే వాళ్ళే గెలుస్తారు. ఎన్డీఏ కూటమికి ఆల్రెడీ 293 లోక్సభలో 133 రాజ్యసభలో ఉన్నాయి. అంటే మొత్తం కలిపి 342 దాకా ఉన్నాయి ఓట్లు. అంటే రాధాకృష్ణన్ గారి గెలుపు ఖాయం. నల్లేరు మీద నడక అది కంపల్సరీ ఓకే. కానీ ఇప్పుడు ఎన్డీఏ కోరుకునేది, బీజేపీ కోరుకునేది ఏంటంటే ఎన్డీఏ ఓట్లు కాకుండా మిగిలిన వాళ్ళు ఎంతమంది మద్దతు తెలుపుతారు అనేది చూడాలి అనుకుంటున్నారు. అంటే రాధాకృష్ణన్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఖరారు అని తెలిసిన తర్వాత కూడా ఒక బీసీ బిడ్డకు పట్టం కడుతున్నారు, ఎస్ మేము కోరుకుంది ఇదే, కాంగ్రెస్ కావాలనుకునేది ఇదే అని మద్దతు పలకకుండా గెలుపు అనివార్యం అని తెలిసి కూడా మేము పోటీకి దింపుతామని సుదర్శన్ రెడ్డి గారిని దింపారు. అంటే వీళ్ళది బీసీల మీద కపట ప్రేమ అవునా కాదా? నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే ఈరోజు బీజేపీ చాలా క్లియర్గా అడుగుతుంది, బీసీ రిజర్వేషన్ బిల్లులో ముస్లింలు ఎందుకు అని. దానికి సమాధానం చెప్పారా? ఓని తీసేస్తామన్నారా? ఇక్కడ కపట ప్రేమ చాలా క్లియర్గా కనిపించింది. అయితే కాంగ్రెస్ చేసే తప్పిదాలు, స్వయంకృతాపరాధాలు ఇలాంటివి ఖచ్చితంగా కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ప్రజల ముందు ఉంచుతాయి. ఇక మొత్తానికి నేను చెప్పాగా 342 ఓట్లతోటి రాధాకృష్ణన్ గారు గెలవబోతున్నారు. ఇక్కడ మిగిలిన వాళ్ళ గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. వైఎస్ఆర్సీపీకి 4 లోక్సభలో 7 రాజ్యసభలో ఉన్నాయి. బీజు జనతా దళకి 7 రాజ్యసభ సీట్లు ఉన్నాయి, లోక్సభలో లేవు. అలాగే బీఎస్పీ మాయావతికి సంబంధించి ఒక రాజ్యసభ సీటు ఉంది. వీళ్ళంతా కూడా గతంలో ఎన్డీఏకి అనుకూలంగా వ్యవహరించారు. ఈ ఓట్లు కూడా అటే పడే అవకాశం ఉంటుంది. దీని నేపథ్యంలో ఉద్ధవ్ బాల్ ఠాక్రే వీళ్ళు కూడా బీజేపీ బాల్ ఠాక్రేకి సంబంధించి ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన శివసేన కూడా బీజేపీకి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అండ్ రాధాకృష్ణన్ గారిని ఎంపిక చేయడంతో వాళ్ళు చాలా హర్షం కూడా వ్యక్తం చేశారు. వీళ్ళకు లోక్సభలో 9, రాజ్యసభలో 9 ఉన్నాయి. ఇవి కూడా అటే పడే అవకాశం ఉంది. ఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని ఒకటి ఉంది. దానికి 8 లోక్సభ స్థానాలు, 2 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఇవి కూడా ఎన్డీఏకి మద్దతుగానే పడే అవకాశం ఉంది. ఇక శశి థరూర్, మనీష్ తివారీ లాంటి వాళ్ళు ఇప్పటికే కాంగ్రెస్ చేస్తున్న అనేక విషయాల మీద కూడా ఎండగడుతూ వస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఓటు ఎవరికేస్తారు అనేది కూడా ఇక్కడ ఆలోచించాలి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే భోపాల్ గ్యాస్ దుర్ఘటన విషయంలో సుదర్శన్ రెడ్డి పాత్ర ఏంటి అనేది గూగుల్లో కొట్టండి, చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇదే కాదు, గోవా మైనింగ్ లాబీదావికి సంబంధించి కొన్ని ఆరోపణలు కూడా ఈయన మీద ఉన్నాయి. దానికి సంబంధించి కూడా కొన్ని కథనాలు అయితే ఉన్నాయి, కావాలంటే అది మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు ఏదైతే విభజించి పాలించు అనేది భారతదేశంలో కాంగ్రెస్ తీసుకొచ్చిందో క్యాస్ట్ సర్వే, ఈ క్యాస్ట్ సర్వే కు కూడా నాయకత్వం వహించింది సుదర్శన్ రెడ్డియే. 3 సభ్యుల కమిషన్ ఓ కమిటీ నివేదిక ఆధారంగా జరిగింది. ఇక SEEPC కమిటీకి నాయకత్వం వహించారు. ఇది ఎంత ఆశ్చర్యం అంటే నవంబర్ 2024లో ఈ కమిటీ వేస్తే ఫిబ్రవరి 2025లో వాటికి రిపోర్ట్ ఇచ్చింది. అంటే చాలా త్వరగా రిపోర్ట్ను తయారు చేసింది. దాని వెనక కారణం ఏంటి అనేది కూడా చూడాలి. ఒక ఉదాహరణ చెప్తా. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ఈయన గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ హమీద్ అన్సారీ ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న భారత రా ఏజెంట్ల గురించి లీకులు ఇచ్చారనే వార్తలు కూడా వచ్చాయి. అంటే కాంగ్రెస్ ఎన్నుకునే వాళ్ళంతా ఎలా ఉంటారు, అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి సహాయ సహకారాలు చేసిన వాళ్ళను తర్వాత వీళ్ళు రాజ్యాంగ పదవుల్లోకి తీసుకురావడానికి ఎలా ప్రయత్నం చేస్తారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పటికైనా బీసీ బిడ్డలు, నేను చెప్తున్న హిందువులనే చెప్తా, కాకపోతే వాళ్ళు విభజించి పాలించాలి అనుకుంటున్నారు కాబట్టి మీకు అర్థం అవడానికి వీళ్ళు మీ మీద చూపిస్తుందంతా ఉత్త ప్రేమే. మీరు హిందువులుగా కలిసి ఉండండి, వీళ్ళ ఆటలన్నిటికీ చెక్ పెట్టొచ్చు. మనం బీసీలం, మనం ఎస్సీలం, మనం ఎస్టీలం, మనం ఓసీలం అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. అరే బై మేము హిందువులం అనుకోవడం మొదలు పెట్టండి. ఇలాంటి వాళ్ళ ఆటలు సాగవు. ఇలా విభజించాలి అనుకునే వాళ్ళ అసలు ఆలోచనలు ఏంటి అనేది కూడా బహిర్గతం అవుతుంది. చాలా క్లియర్గా కాంగ్రెస్కి బీసీల మీద ఎంత కమట ప్రేమ ఉంది అనేది అర్థమైంది కదా. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మళ్ళీ చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్లే.
సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్, షేర్ మన ఛానల్ వైరల్గా మారడానికి కారణమవుతుంది. కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.